ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం సర్కిల్ కార్యాలయంలో డీఎస్పీ రవిచంద్ర మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎంఓ కార్యాలయంలో అధికారిని అంటూ బురిడి కొట్టించిన ఓర కరణం జగన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని, ప్రభుత్వ అనుమతులు లేకుండా పోలీస్ సైరన్, ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్స్ వేసుకుంటే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఇప్పటికే వివిధ రకాల సెక్షన్లతోటి అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామని డీఎస్పీ రవిచంద్ర తెలియజేశారు. హల్చల్ చేయడం జరిగింది. దాన్ని వీడియో తీస్తున్నటువంటి ఒక మీడియా ప్రతినిధి మీద కూడా దాడి చేయడం జరిగింది. అలాగే అతని గురించి తెలుసుకుంటే అతను జంగారెడ్డిగూడెంలో గతంలో అనేక కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి ఊరకరణం జగన్నాథరావు అనే అతను. ఇక్కడ జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీ షీట్ కూడా ఉన్నది. తడికిలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో కామవరపుకోటలో అతను నివాసం ఉంది. అతను తపస్య అనే స్కూల్ని నడుపుతూ ఉన్నాడు. ఆ స్కూల్ నడిపే భాగంలో అక్కడ ఉన్నటువంటి వేరే స్కూల్ యజమాని అయినటువంటి దాసు అనే అతనితోటి విభేదాలు రాగా అతన్ని కొంత బెదిరించడం, అతని మీద కొంత డబ్బులు డిమాండ్ చేసి, లేదంటే స్కూల్ని రెప్యుటేషన్ని డ్యామేజ్ చేస్తామనే విధంగా అతన్ని థ్రెట్ చేసి డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. ఇతను సీఎం ఆఫీస్లో పనిచేస్తాననే పేరు మీద ఈ బెదిరింపులు చేయడం జరుగుతూ ఉంది. ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం ఏలూరు జైల్లో ఇతన్ని ఉంచడం జరిగింది. ఈ విధంగా ఎవరైనా సరే ప్రభుత్వ అధికారుల పేరు మీద కానీ, లేదా ప్రభుత్వం యొక్క స్టిక్కర్లు వేసుకొని కానీ, లేదా సైరన్లు వాడి కానీ ఎవరైనా సరే అక్రమాలకు కానీ అన్యాయాలకు కానీ పాల్పడితే వారి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ఇది అందరూ కూడా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే వాళ్ళందరూ కూడా ఇది ఒక హెచ్చరిక చేస్తాను. ఎవరైనా సరే ప్రజలు కనుక ఇట్లాంటి వారిని గమనిస్తే వాళ్ళు ధైర్యంగా వచ్చి మాకు కంప్లైంట్ చేయవచ్చు. వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుంది. ఇలాంటి అక్రమార్కుల మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.